నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని విశ్లేషించబోతున్నాం. అది మన శరీరంలోనే ఉంది. అదే మన కన్ను. ఇది కేవలం ఒక లెన్స్, ఒక సెన్సార్ మాత్రమే కాదు. అస్సలు కాదు. కాంతిని గ్రహించి దాన్ని విద్యుత్ సంకేతంగా మార్చి మన మెదడుకు పంపే ఒక సంక్లిష్టమైన జీవసంబంధమైన యంత్రం. ఈరోజు మనం ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో, అందులో చిన్న చిన్న లోపాలెందుకొస్తాయో, వాటిని ఆధునిక సైన్స్ ఎలా సరిచేస్తుందో లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మనం దీన్నొక కథలా చెప్పుకుందాం. ఓ, బావుంది. కాంతి అనే కిరణం మన కంటిలోకి ప్రవేశించిన క్షణం నుండి మెదడు దాన్ని ఒక దృశ్యంగా మార్చే వరకు జరిగే ప్రయాణాన్ని చూద్దాం. ఈ ప్రయాణంలోని ప్రతి మలుపులోనూ పోటీ పరీక్షల కోణంలో ముఖ్యమైన అంశాలు దాగి ఉంటాయి. అంటే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. ఈ చర్చ ముగిసేసరికి మనకు కంటి నిర్మాణంపై పూర్తి స్పష్టత వస్తుంది. సరే, అయితే ఆ ప్రయాణం మొదలు పెడదాం. అసలు దృష్టి ప్రక్రియ అంటే ఫిజియాలజీ ఆఫ్ విజన్ ఎలా మొదలవుతుంది? ఒక వస్తువును చూడటమనే అనుభూతికి మొదటి అడుగు ఏమిటి? మొదటి అడుగు కాంతి మన కంటిలోని రెటీనాను చేరటం. రెటీనా అనేది మన కంటి వెనుక భాగంలో ఉండే ఒక తెరలాంటిది. అక్కడ రాడ్స్ మరియు కోన్స్ అనే రెండు రకాల ప్రత్యేకమైన కాంతి గ్రాహక కణాలు ఉంటాయి. ఓకే, రాడ్స్ అండ్ కోన్స్. కాంతి వాటిపై పడినప్పుడు ఆ కణాలలో ఉండే రుడాప్సిన్ అనే ఒక రసాయనంలో మార్పు వస్తుంది. రిడాప్సిన్. ఈ రసాయన మార్పే ఒక చిన్న విద్యుత్ సంకేతాన్ని, అంటే నరాల ప్రేరణను సృష్టిస్తుంది. ఇక్కడే భౌతిక ప్రపంచంలోని కాంతి జీవసంబంధమైన సమాచారంగా మారుతుంది. అంటే మన కళ్ళు చీకట్లో చూడటానికి ఈ రిడాప్సిన్ అనేదే కీలకమన్నమాట. అవును. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి వస్తుందని మనం చిన్నప్పటినుంచి వింటున్నాం. కానీ ఆ లోపం నేరుగా ఈ రసాయనాన్ని, దాని పునరుత్పత్తి చక్రాన్ని దెబ్బతీస్తుందనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. అందుకే పోషకాహారం గురించి మెయిన్స్లో రాసేటప్పుడు ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది. నిజమే. విటమిన్ ఏ లోపం యొక్క ప్రత్యక్ష జీవరసాయన ప్రభావం ఇది. సరే, ఇప్పుడు కాంతి రెటీనాను చేరే ముందు ఏం జరుగుతుందో చూద్దాం. అది నేరుగా వెళ్ళదు. దాని మార్గంలో కొన్ని కీలకమైన భాగాలున్నాయి. అవును, లెన్స్ ఉంటుంది కదా. లెన్స్ కాంతిని వంచి రెటీనా మీద ఫోకస్ చేస్తుంది. అంతేనా? చాలామంది అలానే అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. అలాగా? కాంతి కిరణాలు మొదట మన కంటి ముందు భాగంలో ఉండే పారదర్శకమైన పొర, కార్నియా ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. ఓకే, కార్నియా. మన కంటి మొత్తం ఫోకసింగ్ పవర్లో, అంటే కాంతిని వంచే శక్తిలో దాదాపు 75% ఈ కార్నియాలోనే జరుగుతుంది. ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. 75%? అవును, 75%. లెన్స్ కేవలం మిగిలిన 25% ఫైన్ ట్యూనింగ్ మాత్రమే చేస్తుంది. అంటే అసలు హీరో కార్నియా అనమాట. మనమెప్పుడు లెన్స్కే క్రెడిట్ ఇస్తాం. నిజమే. అయితే చాలామంది లెన్స్ అని సమాధానమిస్తారు. అవును, సరైన సమాధానం కార్నియా. కార్నియా తర్వాత కాంతి ప్యూపిల్ గుండా ప్రయాణించి లెన్స్ మీద పడుతుంది. ఈ కార్నియా, లెన్స్ రెండూ కలిసి ఒక కుంభాకార కటక వ్యవస్థలా, అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ సిస్టమ్ లాగా పనిచేసి కాంతి కిరణాలను ఖచ్చితంగా రెటీనాపై కేంద్రీకరిస్తాయి. సరే, అలా రెటీనాపై కేంద్రీకృతమైన ప్రతిబింబం ఎలా ఉంటుంది? మనం చూస్తున్న వస్తువులాగే నిటారుగా అదే సైజులో ఉంటుందా? అది చాలా ముఖ్యమైన సందేహం. చాలామంది అక్కడే తికమక పడతారు. అవును. భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఒక కుంభాకార కటకం ఏర్పరిచే ప్రతిబింబానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మన కంటిలో కూడా అంతే. రెటీనాపై ఏర్పడే ప్రతిబింబం ఎప్పుడూ 3 లక్షణాలను కలిగి ఉంటుంది. 1 రియల్, అంటే వాస్తవమైనది. ఓకే. 2 ఇన్వర్టెడ్, అంటే తలక్రిందులుగా. ఒక్క నిమిషం, తలక్రిందులుగానా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును, తలక్రిందులుగా. ఇక 3ది డిమినిష్డ్, అంటే వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ మైక్రోఫోన్ను చూస్తుంటే నా రెటీనా మీద దాని ప్రతిబింబం తలక్రిందులుగా చిన్నదిగా పడుతోందా? ఖచ్చితంగా. మరి నాకెందుకు అన్నీ నిటారుగా కనిపిస్తున్నాయి? మనం పుట్టినప్పటినుంచి మన మెదడు ప్రపంచాన్ని తలక్రిందులుగా చూసి దాన్ని మన కోసం నిటారుగా మార్చి చూపిస్తోందా? సరిగ్గా అదే పాయింట్. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతోంది. దృష్టి అనేది కేవలం కంటితో ముగిసే ప్రక్రియ కాదు. అది మెదడులో పూర్తవుతుంది. రెటీనాలో ఉత్పత్తి అయిన విద్యుత్ సంకేతాలు ఆప్టిక్ నర్వ్ అనే ఒక కేబుల్ ద్వారా మెదడు వెనుక భాగంలో ఉన్న విజువల్ కార్టెక్స్కి చేరతాయి. ఓకే, విజువల్ కార్టెక్స్కి. మెదడు ఈ సంకేతాలను విశ్లేషించి
ఆ తలక్రిందులుగా ఉన్న ప్రతిబింబాన్ని తిరిగి నిటారుగా మార్చి మనకు అర్థమయ్యేలా చేస్తుంది. అద్భుతం. అంతేకాదు, రెండు కళ్ల నుండి వచ్చే కొద్దిగా భిన్నమైన చిత్రాలను కలిపి మనకు లోతు అంటే డెప్త్ పర్సెప్షన్ మరియు 3D ప్రపంచాన్ని చూసే అనుభూతిని అందిస్తుంది. అంటే చూడటమనేది కన్ను, మెదడు రెండూ కలిసి చేసే ఒక టీం వర్క్. కరెక్ట్. ఇప్పుడు మనం కొన్నిసార్లు దూరంగా ఉన్న కొండలను వెంటనే మన చేతిలో ఉన్న ఫోన్ని కూడా స్పష్టంగా చూడగలుగుతాం. అవును. ఒక కెమెరా అయితే ఫోకస్ చేయడానికి సమయం తీసుకుంటుంది. మన కన్ను ఇంత వేగంగా ఎలా సర్దుబాటు చేసుకుంటుంది? దీన్నే కంటి యొక్క సర్దుబాటు సామర్థ్యం లేదా పవర్ ఆఫ్ అకామడేషన్ అంటారు. పవర్ ఆఫ్ అకామడేషన్. ఇందాక మనం లెన్స్ గురించి చెప్పినప్పుడు అది ఫైన్ ట్యూనింగ్ చేస్తుందని అన్నాం కదా. అవును. ఆ ఫైన్ ట్యూనింగ్ ఇదే. మన కంటి కటకం అంటే లెన్స్ ఒక రబ్బర్ లాంటిది. అది తన నాభ్యంతరాన్ని అంటే ఫోకల్ లెంగ్త్ని మార్చుకోగలదు. తన ఆకారాన్ని మార్చుకుంటుందన్నమాట. అవును. సీలియరీ మజిల్స్ అనేవి లెన్స్కు అనుసంధానించబడి ఉంటాయి. అవి సంకోచించినప్పుడు లెన్స్ మందంగా మారుతుంది. అవి విశ్రాంతిగా ఉన్నప్పుడు లెన్స్ పల్చగా అవుతుంది. అంటే మనం రోజంతా కంప్యూటర్ ముందు పనిచేసినప్పుడు కళ్ళు అలసిపోవడానికి కారణం ఆ సీలియరీ కండరాలు నిరంతరం సంకోచించి ఉండటమేనా? సరిగ్గా అదే. విశ్రాంతివ్వాలంటే మనం దూరంగా చూడాలంటారే, దాని వెనుకునే శాస్త్రం ఇదేనా? సరిగ్గా అదే. దూరంగా ఉన్న వస్తువులను చూస్తున్నప్పుడు సిలియరీ కండరాలు పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంటాయి. అప్పుడు లెన్స్ పలుచగా చదునుగా ఉంటుంది. ఇది కన్ను అత్యంత విశ్రాంతిగా ఉండే నిల. అదే దగ్గరగా ఉన్న పుస్తకాన్ని చదివేటప్పుడు ఆ కండరాలు సంకోచించి అంటే కాంట్రాక్ట్ అయ్యి లెన్స్ను మందంగా మారుస్తాయి. ఓకే. ఎక్కువసేపు కండరాలను ఒత్తిడిలో ఉంచితే అవి అలసిపోతాయి. అందుకే మనకు కళ్లనొప్పి వస్తుంది. అయితే మనం ఎంత దగ్గరగా ఉన్న వస్తువునైనా చూడగలమా? నేను నా వేల్ని కంటికి చాలా దగ్గరగా తీసుకొస్తే అది మస్కగా కనిపిస్తుంది. దీనికి ఏదైనా పరిమితుందా? తప్పకుండా ఉంది. కంటిపై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక వస్తువును స్పష్టంగా చూడగల కనీస దూరాన్ని నియర్ పాయింట్ లేదా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటారు. ఓకే, నియర్ పాయింట్. ఆరోగ్యకరమైన మానవ కంటికి ఇది సాధారణంగా 25 సెంటీమీటర్లు. ఇది ప్రిలిమ్స్లో చాలా తరచుగా అడిగే సంఖ్యాపరమైన ప్రశ్న. 25 సెంటీమీటర్లు. ఇది గుర్తుంచుకోవాలి. సరే, కనీస దూరం 25 సెంటీమీటర్లు. మరి గరిష్ఠ దూరం ఎంత? సాధారణ కంటికి గరిష్ఠ బిందువు అంటే ఫార్ పాయింట్ అనంతం, ఇన్ఫినిటీ. అనంతమా? అవును. అందుకే మనం కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలను కూడా స్పష్టంగా చూడగలం. ఓకే, ఇప్పటివరకు మనం ఒక పర్ఫెక్ట్ కన్ను ఎలా పనిచేస్తుందో చూసాం. కాని చాలామందికి ఈ సిస్టంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవును. వాటిని దృష్టి లోపాలు అంటాం. అత్యంత సాధారణమైన సమస్య మయోపియా లేదా హ్రస్వదృష్టి. నా స్కూల్ రోజుల్లో వెనుక బెంచ్లో కూర్చుంటే బోర్డు కనిపించేది కాదు. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? మయోపియా ఉన్నవాళ్లు మీలాగా దగ్గర వస్తువులను స్పష్టంగా చూడగలరు, కాని దూర వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. దీనికి 2 ప్రధాన కారణాలు ఉండవచ్చు. ఏమిటవి? 1 కంటిగుడ్డు అంటే ఐబాల్ కొద్దిగా పొడవుగా సాగడం, లేదా 2 కంటి కటకం వక్రత ఎక్కువగా ఉండి కాంతిని అవసరమైన దానికంటే ఎక్కువగా వంచడం. ఓకే మాట. మరి దీన్నెలా సరిచేస్తారు? ముందుకు పడుతున్న ఫోకస్ పాయింట్ను వెనక్కి రెటీనా మీదకి జరపాలి. దానికి ఏ లెన్స్ వాడతారు? దానికి కాన్కేవ్ లెన్స్ అంటే పుటాకార కటకం వాడతారు. కాన్కేవ్ లెన్స్. ఈ కటకాన్ని డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది తనపై పడిన కాంతి కిరణాలను కొద్దిగా వికేంద్రీకరిస్తుంది, అంటే కొంచెం బయటకు నెడుతుంది. ఈ వికేంద్రీకరించిన కాంతి కంటి లెన్స్పై పడినప్పుడు అది మళ్లీ కేంద్రీకృతమై ఖచ్చితంగా రెటీనాపై పడుతుంది. అలా ముందు పడుతున్న ప్రతిబింబం వెనక్కి జరిగి సరిపోతుంది. సరే, మయోపియాకి వ్యతిరేకం హైపర్మెట్రోపియా లేదా దూరదృష్టి గదా? అవును. దాని కథ ఏంటి? ప్రతిబింబం టార్గెట్ను ఓవర్షూట్ చేస్తుందా? సరిగ్గా చెప్పారు. హైపర్మెట్రోపియా ఉన్నవాళ్లు దూర వస్తువులను బాగానే చూడగలరు, కానీ దగ్గర వస్తువులు, ఉదాహరణకు పుస్తకం చదవడం కష్టంగా ఉంటుంది. దీనికి కారణాలు మయోపియాకి వ్యతిరేకం. 1 కంటి గుడ్డు పొట్టిగా ఉండటం, ఓకే. లేదా 2 కటకం నాభ్యాంతరం పొడవుగా ఉండటం. దీనివల్ల సమీప వస్తువు నుండి వచ్చే కాంతి రెటీనా వెనుక కేంద్రీకృతమవుతుంది. అంటే ఇక్కడ కంటికి ఫోకసింగ్ పవర్ సరిపోవట్లేదన్నమాట. అదనపు ఫోకసింగ్ పవర్ ఇవ్వాలి. కరెక్ట్. దానికి ఏ లెన్స్ వాడాలి? దానికి కాన్వెక్స్ లెన్స్
అంటే కుంభాకార కటకం వాడతారు. కాన్వెక్స్ లెన్స్. ఇది ఒక కన్వర్జింగ్ లెన్స్ అంటే కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. ఇది కంటికి అదనపు సహాయం అందించి కాంతిని ఇంకాస్త ఎక్కువగా వంచి రెటీనా వెనుకపడాల్సిన ప్రతిబింబాన్ని ముందుకు జరిపి ఖచ్చితంగా రెటీనాపై పడేలా చేస్తుంది. ఈ రెండు లోపాలు వాటి సవరణ కటకాలు పరీక్షల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలా చాలా కీలకం. మనం ఇప్పటివరకు దూరదృష్టి, హ్రస్వదృష్టి గురించి మాట్లాడాం. కానీ చాలామంది పెద్దవాళ్లల్లో, ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత దగ్గరగా ఉన్నవి చదవడానికి ఇబ్బంది పడతారు. అవును. వాళ్ళు పేపర్ను దూరంగా పెట్టి చదువుతారు. దీన్ని చత్వారం అంటారు. ఇది హైపర్మెట్రోపియా లాంటిదేనా లేక వేరేనా? ఇది చాలా మంచి ప్రశ్న. లక్షణాలు దగ్గరగా ఉన్నా కారణం వేరు. ఓ, దీన్ని శాస్త్రీయంగా ప్రెస్బియోపియా అంటారు. ఇది వయసు పెరగడం వల్ల వచ్చే సమస్య. వయసు పెరిగే కొద్దీ ఇందాక మనం చెప్పుకున్న సిలేరీ కండరాలు బలహీనపడతాయి. వీక్ అవుతాయి. అవును. మరియు కంటి కటకం కూడా తన సహజమైన వశ్యతను అంటే ఫ్లెక్సిబిలిటీని కోల్పోయి గట్టిపడుతుంది. ఓకే. దీనివల్ల కంటి అకామిడేషన్ శక్తి అంటే ఫోకస్ సర్దుబాటు చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో వారి నియర్ పాయింట్ 25 సెంటీమీటర్ కంటే దూరం వెళ్ళిపోతుంది. అంటే ప్రెస్బియోపియా అనేది కంటి అకామిడేషన్ వ్యవస్థ వయసు మీద పడి బలహీనపడటం వల్ల వస్తుంది. అవును. హైపర్మెట్రోపియా అనేది కంటి గుడ్డు ఆకృతిలో తేడా వల్ల వస్తుంది. చాలా స్పష్టంగా అర్థమైంది. కరెక్ట్. మరి కొంతమంది పెద్దవాళ్లలో ఈ రెండు సమస్యలు కనిపిస్తాయి. వాళ్లకి దూరం దగ్గర రెండు సరిగా కనిపించవు. నిజమే. మా తాతయ్య చదవడానికొక కళ్లజోడు, బయటకు వెళ్లడానికి మరో కళ్లజోడు వాడేవారు. ఈ రెండింటినీ కలపడం సాధ్యమేనా? సాధ్యమే. వాటినే బైఫోకల్ లెన్సెస్ అంటారు. బై అంటే రెండు. ఓకే, బైఫోకల్. ఒకే కళ్లజోడులో రెండు వేర్వేరు కటకాలుంటాయి. సాధారణంగా కళ్లజోడు పైభాగంలో దూరం చూడ్డానికి అవసరమైన కాన్కేవ్ లెన్స్. మయోపియా కోసం. అవును, మయోపియా కోసం. కింది భాగంలో దగ్గరగా ఉన్నవి చదవడం కోసం కాన్వెక్స్ లెన్స్ అంటే ప్రెస్బియోపియా కోసం ఉంటాయి. ఈ లోపాలు కాకుండా ఆస్టిగ్మాటిజం అనే మరో సమస్య గురించి కూడా విన్నాను. అది ఏమిటి? ఆస్టిగ్మాటిజం అనేది కొంచెం భిన్నమైన సమస్య. ఈ లోపమున్నవారికి అన్ని దూరాలలో వస్తువులు కొంచెం అస్పష్టంగా, వంకరగా, సాగినట్లు కనిపిస్తాయి. అలాగా. దీనికి కారణం మన కార్నియా లేదా కటకం యొక్క ఉపరితలం ఒక ఫుట్బాల్లాగా అన్ని వైపులా సమానమైన వక్రతతో కాకుండా ఒక కోడిగుడ్డులాగా అసమానమైన వక్రతతో ఉండటం. ఓ, ఇర్రెగ్యులర్ కర్వేచర్. కరెక్ట్. దీనివల్ల కాంతి ఒకే బిందువు వద్ద కాకుండా బహుళ బిందువుల వద్ద కేంద్రీకృతమవుతుంది. దీనిని సరిచేయడానికి సిలిండ్రికల్ లెన్సెస్ అనే ప్రత్యేకమైన కటకాలు ఉపయోగిస్తారు. ఇక వృద్ధులలో చాలా సాధారణంగా కనిపించే అతిపెద్ద సమస్య శుక్లం లేదా క్యాటరాక్ట్. ఇది కేవలం ఫోకస్ సమస్య కాదనుకుంటా. కాదు, ఇది ఫోకస్ సమస్య కాదు. ఇది పారదర్శకత సమస్య. పారదర్శకత సమస్య. క్యాటరాక్ట్ అంటే మన కంటిలోని సహజమైన స్ఫటికంలా ఉండే కటకం తన పారదర్శకతను కోల్పోయి ఒక మురికి అద్దంలాగా మేఘావృతంగా అంటే క్లౌడీగా మారటం. అయ్యో. కటకంలోని ప్రోటీన్లు వయసు పెరగడం వల్ల గడ్డగట్టిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇది నెమ్మదిగా దృష్టిని పూర్తిగా నిరోధించగలదు. భారతదేశంలో నివారించదగిన అంధత్వానికి శుక్లం ఒక ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ ఐ డిజీజ్ స్టడీ అంటే ఏపీఈడిఎస్ ప్రకారం రాష్ట్రంలోని అంధత్వంలో 44% శుక్లం వలనే కలుగుతుందని తేలింది. దీనికి పరిష్కారం కళ్లజోడు కాదు కదా. దీనికి చికిత్స ఏమిటి? దీనికి మందులు పనిచేయవు. శస్త్రచికిత్స మాత్రమే ఏకైక మార్గం. సర్జరీనేనా? అవును. ఆపరేషన్లో ఏం చేస్తారంటే మబ్బుపట్టిన ఆ సహజ కటకాన్ని తీసేసి దాని స్థానంలో ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అంటే ఐఓఎల్ అనే ఒక శాశ్వత కృత్రిమ కటకాన్ని అమరుస్తారు. ఓకే. ఫాకో ఇమల్సిఫికేషన్ వంటి ఆధునిక పద్ధతుల వల్ల ఇప్పుడు ఈ సర్జరీ చాలా సురక్షితమైనది, ప్రభావవంతమైనది. మనం తరచుగా కంటిని యొక్క కెమెరాతో పోలుస్తాం. ఈ చర్చ తర్వాత అది చాలా సరళమైన పోలిక అనిపిస్తోంది. నిజమే. అయినా ఆ పోలికలో ఏవి సరిపోతాయి, ఏది సరిపోదు? ఇదొక మంచి ముగింపు ప్రశ్న. కంటిలోని కార్నియా అండ్ లెన్స్ కెమెరాలోని లెన్స్ సిస్టమ్ లాగా, కనుపాప అంటే ఐరిస్ కెమెరాలోని యాపర్చర్ లాగా కాంతిని నియంత్రిస్తుంది. లోని సెన్సర్ లేదా ఫిల్మ్ లాగా ప్రతిబింబాన్ని గ్రహిస్తుంది. కానీ ఒకే ఒక ప్రాథమికమైన అద్భుతమైన వ్యత్యాసముంది. అదేంటి? కెమెరాలో ఫోకస్ చేయడానికి లెన్స్ సిస్టమ్ ముందుకు, వెనక్కి కదులుతుంది. కానీ మన కంటిలో లెన్స్ అక్కడే ఉండి తన ఆకారాన్ని మార్చుకుంటుంది. అకామిడేషన్. కరెక్ట్.
ఇది పూర్తిగా జీవసంబంధమైన టెక్నాలజీ. ఈ అకామిడేషన్ అనే ప్రక్రియను కృత్రిమంగా అనుకరించడం చాలా కష్టం. సరే, ఒకసారి మన చర్చను సింహావలోకనం చేద్దాం. క్విక్ రివిజన్ లాగా. మయోపియా. ప్రతిబింబం రెటీనా ముందు పడుతుంది, దాన్ని సరిచేయడానికి కాంకేవ్ లెన్స్ అంటే పుటాకార కటకం వాడతాం. ఓకే. హైపర్మెట్రోపియా. ప్రతిబింబం రెటీనా వెనక పడుతుంది, దాన్ని సరిచేయడానికి కాన్వెక్స్ లెన్స్ అంటే కుంభాకార కటకం వాడతాం. పర్ఫెక్ట్. మరి ప్రెస్బియోపియా. వయసు వల్ల కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గడం, దీనికి బైఫోకల్ లెన్సెస్ వాడతారు. చివరిగా క్యాటరాక్ట్. కటకం పారదర్శకతను కోల్పోవడం, చికిత్స శస్త్రచికిత్స ద్వారా కృత్రిమ కటకాన్ని అమర్చడం. చాలా స్పష్టంగా వివరించారు. కన్ను పనిచేసే విధానం నుండి మొదలుకొని వివిధ రకాల దృష్టి లోపాలు, వాటి వెనుక ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలు మరియు వాటిని సరిచేసే పద్ధతుల వరకు సమగ్రంగా చర్చించాం. ఇది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. మనం కంటిని ఒక కెమెరాతో పోల్చాం, కాని నిజానికి అదొక సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్. మానవ కన్ను ఒక సెకండులో మిలియన్ల కొద్దీ సమాచారాన్ని ప్రాసెస్ చేసి రంగులను, లోతును, కదలికను గ్రహించగలదు. ఈ జీవసంబంధమైన అద్భుతాన్ని పూర్తిగా అనుకరించగల కృత్రిమ వ్యవస్థను మనం ఇంకా నిర్మించలేకపోయాం. నిజమే. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోనిక్స్ వంటి టెక్నాలజీలు మానవ కంటి సామర్థ్యాన్ని అందుకోగలవా లేదా అధిగమించగలవా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం.